రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలని ప్రశ్నించే అధికారం ఉందా లేదా? ఈ ప్రశ్నకి మీరు కమెంట్ రూపంలో సమాధానం అనేది చెప్పండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నాకు తెలిసినంతవరకు, నేను చదువుకున్నంతవరకు ప్రజలకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారము, ప్రభుత్వ యంత్రాంగాలని ప్రశ్నించే అధికారం అన్నది ఉన్నది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 అన్నది మనందరికీ ఆ అధికారాన్ని ఇస్తుంది. ఆ అధికారాన్ని మనందరము వాడుకోవచ్చు. అంతేకాకుండా రైట్ టు ప్రొటెస్ట్ అదే ఆర్టికల్ 19లో ఉన్నది, 19(1) అనుకుంటా. అయితే మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కానప్పుడు తెలంగాణలో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వానికి కోపం రావట్లేదు, కానీ పోలీసు వ్యవస్థకి, ముఖ్యంగా సజ్జనార్ గారికి కోపం వస్తున్నది. ఎందుకు కోపం వస్తుంది అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే పోలీసులకు సంబంధం ఏముంది? ఏమన్నా ఉందా సంబంధం? లేదు. అయినా కూడా సజ్జనార్ గారికి కోపం వస్తున్నది. రాజకీయాలకి పోలీసులు దూరంగా ఉండాలి అన్నది మినిమం కామన్ సెన్స్. రాజకీయాలలోకి పోలీసులు దూరిన ప్రతిసారి ఆ పోలీసు ఆఫీసర్ యొక్క జీవితం అన్నది నాశనం అయిపోయింది. మనం చూసాం. కోర్టులు సైతం మొట్టికాయలు వేసి కొంతమందిని వాళ్ళ ఉద్యోగాల నుంచి తప్పించి పక్కన కూర్చోబెట్టిన సందర్భాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. ఆ విషయాలన్నీ మర్చిపోయి ఈరోజు సజ్జనార్ గారు రాజకీయాల్లో దూరే కార్యక్రమం చేస్తున్నాడా అంటే అవును, అలాగే కనిపిస్తున్నది. ముందుగా ఆయన ఏం మాట్లాడిండు ఒకసారి మనం ఇక్కడ విందాము. దాని తర్వాత అంటే మరికొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ప్లే చేస్తా. ముందు ఇది వినండి, చాలా మంచి వీడియో ఇది. జాగ్రత్తగా వినడం మాత్రమే కాదు, సజ్జనార్ గారి ఎక్స్ప్రెషన్స్ మీద కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా. రోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ? ఈ రోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. ఇది సజ్జనార్ గారి యొక్క థాట్ ప్రాసెస్. అంటే ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే లేదా ప్రజలు పోలీసులని విమర్శిస్తే ప్రభుత్వము ఏం చేయాలి? ప్రభుత్వం తనలో తాను కొన్ని మార్పులను తీసుకురావాలి. అరే ప్రజలకి మన పరిపాలన నచ్చట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయాలి. పోలీసు వ్యవస్థను ఎవరైనా విమర్శిస్తే పోలీసు వ్యవస్థ ఎక్కడ తప్పు జరిగింది అని కరెక్షన్స్ చేసుకోవాలి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఎమర్జెన్సీ, అందరూ లోపల ఉండేవాళ్ళు అని కొంత ప్రజల్ని భయపెట్టేటటువంటి ఒక ప్రయత్నం అన్నది సజ్జనార్ గారు చేసిరా అంటే చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తున్నది. ఆ మాట అనవలసిన అవసరమే లేదు. మీరు పొలిటికల్ మాటలు మాట్లాడవలసిన అవసరమే లేదు. పొలిటికల్ డైలాగులు చెప్పవలసిన అవసరమే లేదు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్. మీ అందరికీ తెలుసు, అంటే చాలామందికి తెలుసు, నాకు సజ్జనార్ గారు అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ఏ పోలీస్ ఆఫీసర్ కోసము నేను ఎప్పుడు ట్వీట్ పెట్టలేదు. ఈయన మొన్న హైదరాబాద్ కమిషనర్గా మళ్ళీ ఒకసారి ఛార్జ్ తీసుకున్నాడు కదా, అప్పుడు నేను టైగర్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి నేను ఒక ట్వీట్ పెట్టా. నాకు ఇష్టమైనటువంటి అధికారి ఈయన. కానీ ఈయనకు ఉన్నటువంటి వీక్నెస్ కేవలం ఒకటే, అది కెమెరా. కెమెరా 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 ముందు ఉండాలి, టీవీలలో కనిపించాలి అన్నటువంటి ఒక వీక్నెస్ సజ్జనార్ గారికి ఉంది. అది సివి ఆనంద్ గారిలో లేకుండే. ఆయన కెమెరాలు చూస్తే కొంచెం అడ్జస్ట్ అయ్యేవాడు. నేను కెమెరా ముందుకు రాను, అవసరమైతే తప్ప నేను మాట్లాడను అనేవారు. కానీ మన సజ్జనార్ గారికి మాత్రం ఈ అలవాటు ఉంది, కెమెరా ముందు ఉండడం, సినిమా వాళ్ళని కూర్చోబెట్టుకోవడము, సినిమా వాళ్ళతో చూసినాం, మనం చాలా చూసినాం. అయితే ఈ అలవాటులో భాగంగానే నిన్న ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఐదర్ యూ ఫాలో ద కాన్స్టిట్యూషన్, చట్టాలని మీరు ఫాలో అవ్వండి, లేకపోతే నేను చట్టాలను ఫాలో అవ్వను అని చెప్పేసి ఓపెన్గా చెప్పేయండి. నేను చట్టాలని ఫాలో అవుతున్నాను అని చెప్పుకుంటూ మరొక వైపు చట్టంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఆ హక్కుని కాలరాసేటట్టు మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ ద మోటివ్? దయచేసి మళ్ళీ ఒకసారి ఇంకా వినండి. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను. చట్టబద్ధంగా అంటారు, చట్టంలో లేదా? ప్రశ్నించడం ఉంది కాబట్టి కదా ప్రశ్నిస్తున్నారు. మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. క్వశ్చన్ ఏమడుగుతున్నారు ముందున్నటువంటి మీడియా మిత్రురాలంటే, మహిళల భద్రత గురించి మీరంతా మాట్లాడతారు కదా. రాత్రి దేవి అనే ఒక మహిళా జర్నలిస్టు, న్యూస్ రీడర్, ఆమె ఇంటికి వెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించారు కొంతమంది మీ పోలీస్ ఆఫీసర్లని ఆమె అడుగుతుంది.
సిఇఓ ఎన్టీవీ సిఇఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్ కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. అక్కడ ప్రశ్న ఏంటి, ఆయన చెప్తున్న సమాధానం ఏంటి? ప్రశ్న ఏంటి? మహిళలంటే అంత గౌరవంగా మాట్లాడేటటువంటి మీరు, మీ పోలీసు అధికారులు మహిళల ఇంటికి వచ్చి చాలా దరిద్రంగా బిహేవ్ చేశారు అంటే సమాధానం ఐదర్ ఎస్ అనో, లేదా నో అనో, లేదంటే నేను దీని మీద ఎంక్వైరీ చేస్తానను, లేదంటే దీని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేస్తానను మీరు చెప్పాలి. కానీ ఆ విషయం చెప్పట్లే. మేము పిలిస్తే రావాలి కదా అంటున్నాడు. వినండి. వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆమె ఏమంటుంది? ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే మీరు ఇళ్లలోకి వచ్చి భార్యల మీద అటాకులు చేసే, అంటే భార్యలని దుర్భాషలు ఆడతారా, లేదా భార్యలతో దురుసుగా ప్రవర్తిస్తారా, ఇళ్లలో ఉన్న మహిళలతో దురుసుగా ప్రవర్తిస్తారా అని ఆమె అడుగుతున్నది. ఈయన ఏమంటున్నారు వినండి. ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేట్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? వినండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. ఇండ్ల మీద దాడి చేస్తారా వాళ్ళు రాకపోతే అంటే? కావాల్సిన వాళ్ళని తీసుకొస్తాం, చట్టంలో ఉంది అంటున్నారు. ఏముంది చట్టంలో? ఇండ్ల మీద దాడి చేయొచ్చని ఉందా? లేదా ఒక అక్యూజ్ అన్న వ్యక్తి కనిపించకుంటే వాడి భార్య దగ్గరకు లేదా వాడి కుటుంబం దగ్గరకు వెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించవచ్చు అని చెప్పేసి చట్టంలో ఉందా? ఒకసారి సజ్జనార్ గారు చెప్పాలి. కావాల్సింది నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం? దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా అగౌరవపరుస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? మహిళా ఆఫీసర్ని ఇలా అగౌరవపరుస్తారా అని చెప్పేసి సజ్జనార్ గారికి కోపం వచ్చింది. విషయం ఏంటో మీ అందరికి తెలుసు. ఒక మంత్రి గారు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒక వార్త అనేది బయటకు వచ్చింది. సరే, ఇందులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయండోయ్. అసలు అంశాలు నిన్న మధ్యరాత్రి బయటపడ్డాయి. ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడారు, న్యూస్లో వేశారు అని సజ్జనార్ గారికి కోపం కట్టలు దించకపోయింది. సజ్జనార్ గారు ఇంత పెద్ద యాక్షన్ తీసుకున్నారు. కానీ ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గారికి జరిగింది 100% అది తప్పు అయి ఉండవచ్చు, నేను దాన్ని కాదు అనను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మహిళలే కదా. ఆ దేవి అనేటటువంటి ఒక యాంకరు ఆమెతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పేసి ఆమెనే వీడియో చేసి ఆమెనే పోస్ట్ చేసింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఈయన ఏమంటాడు? మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడతాడు కానీ దేవి మహిళే కదా, ఆ దేవి గురించి మాట్లాడు ఆయన. వినండి. వాళ్ళు ఎట్లా జీవించాలి, వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి. ప్రాపర్ వేలో సిట్ చేశారు, అలా విచారణ చేయొచ్చు. కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు చేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. వినండి లాస్ట్. చట్టం తన పని చేస్తాను, కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను. అంటే సజ్జనార్ గారు ఏదైనా తెలుగులో కొంత అర్థం చేసుకోలేకపోయాడా, లేదా తెలుగులో ఆయన మాట్లాడడంలో కొంచెం అటు ఇటు అయ్యారా, అర్థం చేసుకోవడంలో అటు ఇటు అయ్యారా నాకు తెలియదు. కానీ ఇక్కడ 2 మాటలు దొర్లారు. ఒకటి నోటీసుల గురించి. నోటీసులు ఎందుకు ఇవ్వాలి, నేను పిలిపించుకుంటాను అని చెప్పేసి ఒక మాట అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. నోటీసులు ఇవ్వాలన్నది చట్టం సజ్జనార్ గారు. ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని
చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, ఇన్ని సిటీలు ఉంటే ఇంత పెద్ద భారతదేశంలో కొన్ని లక్షల మంది పోలీస్ ఆఫీసర్లు మీరొకరు. ఈ దేశం నడిచేది కాన్స్టిట్యూషన్తో. చట్టం ఏం చెప్తుంది? నోటీసులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని మీరంటే ఎట్లా? చట్టం నోటీసులు ఇవ్వాలంటుంది, ఎందుకు ఇవ్వాలని మీరంటే చట్టాన్ని మీరే తన్నేసినట్టు. ఆ పని చేస్తారా? తుంగలో కలిపినట్టు ఆ పని చేస్తారా? మరి లాంగ్వేజ్ అర్థం కాక మీరు అట్లా మాట్లాడారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత సీనియర్ మోస్ట్ ఆఫీసరు ఇలాగైతే నాకు తెలిసి మాట్లాడాడు. మరి అర్థం కాలేదా? అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి తీసుకొస్తామండి అంటున్నారు, చేస్తామండి అంటున్నారు. మీరు వెళ్ళి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే తనదైన ఒక వైఖరిలో ఉంటున్నాడు. నిన్న మాట్లాడిండు సజ్జనార్ గారు. ఏ ట్రాన్స్లో ఉన్నారో ఆయనకు అర్థం కాల. నేను ప్రెస్ ముందు ఉన్నాను, నన్ను ప్రజలందరూ వింటున్నారు, రాష్ట్ర ప్రజలందరూ నన్ను వింటున్నారు అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకపోయాడంటే నిజంగా ఎక్కడో ఏదో కొంత గడబడి, కొంత అది కొడుతుంది నాకు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ సజ్జనార్. నాకు తెలిసిన సజ్జనార్ గారు ఈయన అయితే కాదు. నిన్న హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పారు. కాంగ్రెస్ కండువా కప్పుకోరాదయ్యా అన్నాడు సజ్జనార్ గారిని. ఎందుకు ఆయన మాట్లాడాడు అంటే ఈరోజు నిన్న ఆయన మాట్లాడిన ఐఏఎస్ ఆఫీసర్, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ కేసుకు సంబంధించి అసలు అది కేసే కాదు. ఎందుకు నేను కేసే కాదంటున్నంటే మీకు ఒక ఆధారం వినిపిస్తాను, కొంచెం జాగ్రత్త. మీరు వినుంటారు, మళ్ళీ ఒకసారి వినండి. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో కొన్ని సెక్షన్స్, అన్ని సెక్షన్స్ బిలో 7 years సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగింది అని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. ఇందులో మేము చేయలేకపోయినాము, తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది. అప్పుడు అలాంటప్పుడు ఒక విక్టిమ్ బయటకు రానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము కథం. అసలు ఇది కేసే కాదు. ఎందుకు కాదు అంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నారో మీరు ఇంత బాధపడుతున్నారు సజ్జనార్ గారు, ఆమె ఫస్ట్ కేసు పెట్టలేదు, ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు, ఆమె పేరు మీరు ఎక్కడా బయట చెప్పలేదు, ఆమె ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వలేదు. ఆమెకి లేని బాధ మీకెందుకు వచ్చింది? సరే జరిగింది సొసైటీలో తప్పే, నేను కాదనను, కానీ ఆమెకి లేని బాధ మీకెందుకు వచ్చింది? పోలీసుల దగ్గర టన్నులుగా కేసులు ఉన్నాయి. మహిళలకి జరిగిన అన్యాయాల మీద కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నిటి మీద మీరు వర్క్ చేయొచ్చు. వాటి మీద నేను వర్క్ చేయను, నేను సెలెక్టివ్ కేసుల మీద వర్క్ చేస్తాను అంటే హరీష్ రావు గారు అన్నట్టు కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సి వస్తుంది. మరి ఎందుకు? ఐదర్ ఆ మంత్రి గారు ఎవరైతే పేరు వచ్చిందో ఆయన కంప్లైంట్ ఇవ్వాలి, ఆయన ఇచ్చిండా? ఇవ్వలే. ఈయన విక్టమ్ అని చెప్పే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఉందో ఆమె ఇచ్చిందా కంప్లైంట్? ఆమె ఇవ్వలే. ఎవరిచ్చారు అంటే తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంది వాళ్ళకి, ఆ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. కానీ విక్టమ్ ఎక్కడా తాను కంప్లైంట్ ఇవ్వాల. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చట్టం చదివిన వాళ్ళు ఉంటారు, చట్టం వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. అయినా కూడా చట్టాన్ని పక్కన పెట్టేస్తే జడ్జి గారు పట్టుకొని దెబ్బకి బెయిల్ ఇచ్చేసాడు. ఇక్కడ ఉన్నటువంటి దొంతు రమేష్ ఎవరైతే ఉన్నాడో ఎడిటరు, ఆయనకి ఈ సుధీర్ ఇద్దరికి నిన్న మధ్యరాత్రి బెయిల్ అనేది వచ్చింది. ఆ కేసు క్రెడిబిలిటీ మీదనే ఒక పెద్ద క్వశ్చన్. విక్టమ్ కూడా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ షీజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఫైట్ చేయవలసింది ఆమె బాధ్యత, అలా ఫైట్ చేయడం అన్నది. కానీ ఆమె ఎక్కడ కూడా బయటికి రాలే, ఆమె ఏ స్టేట్మెంట్ ఇవ్వలే. అయినా కూడా అరెస్టులు చేస్తాము, మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అని చెప్పేసి మొత్తానికి ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. సరే, ఈ అసలు విషయానికి రావడానికి ముందు ఇంకో విషయం కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్గా ముగ్గురు జర్నలిస్టులు, దొంతు మన రమేష్, సుధీరు, ఈ మూడో వ్యక్తి ఈయన పేరు పరిపూర్ణాచారి. ఈ చారి గారు అసలు ఇక్కడ లేనేలేడు ఈ సంఘటన జరిగినప్పుడు. ఆయన పాపం మాలేసుకున్నాడు అనుకుంటా శబరిమల పోయిండు. శబరిమల పోతే చారి గారిని కూడా జేమ్స్ బాండ్ లెవెల్లో పోయి అరెస్ట్ చేసి నిజం తెలంగాణ వదిలిపెట్టి వీళ్ళిద్దరిని మాత్రమే తీసుకుపోయి మేజిస్ట్రేట్ గారి ముందర నిలబెడితే మేజిస్ట్రేట్ గారు పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎట్లా అడుగుతారు రిమాండ్ అని చెప్పేసి రిమాండ్ యాక్సెప్ట్ చేయలే మేజిస్ట్రేట్. ఇది ఎవరి ఫెయిల్యూరు? ఈ ఫెయిల్యూర్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు తలదించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు కేసు కడితే ఆ కేసులో అసలు పసలేదు అని చెప్పేసి ఈరోజు మేజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చేసారంటే అది ఎవరి తప్పు? ఎందుకు ఈగోలకు పోయి పోలీస్ డిపార్ట్మెంట్ పరుగు తీస్తున్నారు? ఒకసారి సజ్జనార్ గారు సమాధానం చెప్పాలి. ఇక నెక్స్ట్ అంశము
అసలు ఈ కేసు ఎందుకు, దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కారణం ఏంది, ఇది మనం అందరం ఆలోచించాలి. కారణం ఏందో ఈ వీడియోలో మీకు అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. అసలు విషయం ఇది. అంటే మీకు అర్థం కాలేదనుకుంటా, నేను చెప్తాను. గత కొద్ది కాలంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక విమర్శ, అంటే సజ్జనార్ గారి బొమ్మ పెడతా, వెనకాల ఆయన బాగా కనిపిస్తుంది కాబట్టి ఆయన బొమ్మ పెడతా. గత కొద్ది కాలంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ టీవీ ఛానళ్ళు మాట్లాడడం మొదలుపెట్టినాయి. ఎందుకు మొదలుపెట్టినాయి అంటే, ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా ప్రజలు ఈరోజు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలని చూపిస్తున్నాయి ఈ ఛానళ్ళు. ఎలాగ ఈ ఛానళ్ళని భయపెట్టాలి అని ఏం చేసిండు అంటే, ఈ ఎన్టీవీ అన్నటువంటి ఇదేదైతే ఇష్యూ వచ్చిందో దీన్ని సాగదీసి మొత్తం జర్నలిస్టులని, మొత్తం మీడియా ప్రతినిధులని, మీడియా వ్యవస్థల్ని భయపెట్టాలి అన్నటువంటి ఒక ప్రయత్నం అన్నది రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈ ప్రయత్నానికి పూర్తిగా సహకరించిన వ్యక్తి ఎవరంటే సజ్జనార్ గారు అని చెప్పేసి హరీష్ రావు గారు విమర్శలు చేస్తున్నారు. అయితే సజ్జనార్ గారు చేసినటువంటి పని కూడా ఎంత బాగుందంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పని, ప్రభుత్వానికి ఒక వ్యక్తి మీద, ఈ ప్రభుత్వానికి ఈ ఏ అనే వ్యక్తి మీద కోపం ఉంది. ఎందుకంటే ఈ ఏ అనేటోడు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు అంటే, ఈ సజ్జనార్ గారు ఈ ఏ అనే వ్యక్తి ఎక్కడ తప్పు చేస్తాడు అని చెప్పేసి చూస్తున్నారు. అతి ముఖ్యంగా మహిళల గురించి ఎక్కడైనా తప్పు చేస్తాడా అని వేచి ఉంటున్నారు. మహిళల గురించి అటు ఇటుగా ఒక చిన్న మాట మాట్లాడినా, లేదంటే ఒక చిన్న తప్పు దొర్లినా ఇమ్మీడియట్గా ఆహా మహిళల గురించి అంత మాట మాట్లాడతావా అని చెప్పేసి ఆ వ్యక్తి గల్లబట్టుకుంటున్నాడు సజ్జనార్ గారు. జనరల్గా మన సొసైటీ ఏంటి, మహిళలను అన్నాడా అని చెప్పేసి మనం అందరము అరే వీడెంత నీచుడు, వీడెంత గలీజుగాడు అని చెప్పేసి అనుకుంటాం. ఆ ఒక సెంటిమెంట్ని సజ్జనార్ గారు ఇక్కడ వాడుకుంటున్నారు. ఇది ప్రజల్లో ప్రస్తుతం నానుడు, సెంటిమెంట్ని వాడుకుంటున్నారు. నిజంగానే సజ్జనార్ గారికి ఒకవేళ మహిళలు అంటే అంత గౌరవం ఉంటే, నో డౌట్ ఉంది, నేను చూసిన ఆయన అంటే నాకు తెలుసు కాబట్టి ఉంది. కానీ నిజంగా ట్రాన్స్పరెంట్గా మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగ ఉదాహరణ చెప్తా, నిన్న హరీష్ రావు గారు కూడా చెప్పిండు, ఉదాహరణ చెప్తా. ఆ రోజు రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి ఒక మహిళ, ఒక యాక్ట్రెస్, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు సజ్జనార్ గారు ఏం చేశారు? ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ఈయన కమిషనర్ అయినాక కూడా రకుల్ ప్రీత్ గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళని తీసుకుపోయి ఇట్లా ఉల్టగట్టేసి బాడీ మీద వాతలు వచ్చేటట్టు ఏమన్నా కార్యక్రమాలు చేశారా? లేదంటే మీ భాషలో గోడలు దూకి, తలుపులు బద్దలు కొట్టి, వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి మెజిస్ట్రేట్ గారి ముందు నిలబెట్టే కార్యక్రమం చేశారా? చేయలేదు. ఎందుకంటే అక్కడ రాజకీయ కారణం లేదు కదా, అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేయలేదు. అంతేకాదు, నిన్న హరీష్ రావు గారు కూడా చెప్పారు, ఒక యాక్ట్రెస్ నాగార్జున గారి కుటుంబం గురించి ఒక మంత్రి గారు, ఒక మహిళా మంత్రి, ఆమె ఇష్టారిచ్చిన మాట్లాడింది. ఎంత గలీజు మాటలు మాట్లాడింది మనందరం చూసినాం. ఎంత గలీజు మాట్లాడి, ఎవడన్నా సభ్య సమాజంలో ఎవడన్నా మాట్లాడతాడా? అంత గలీజు మాటలు ఆమె మాట్లాడితే మీరు అట్లీస్ట్ ఆ కేసు అయినా బుక్ చేశారా? కేసు అట్లీస్ట్ కట్టారా? కట్టలేకపోయారు కాబట్టి ఆయన ప్రైవేట్ కంప్లైంట్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది తెలంగాణలో చూడు ఒకవైపే చూడు నడుస్తుంది బాలకృష్ణ గారి డైలాగ్. మీకు ఇంకోవైపు తప్పులు చేసే వాళ్ళు కనిపించట్లే. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. తెలంగాణలో ఆడవాళ్ళ మీద జరిగినటువంటి అఘాయిత్యాల మీద టోటల్గా ఎన్ని కేసులు నడుస్తున్నాయి? అందులోనూ మీరు హైదరాబాద్కి కమిషనర్గా ఉన్నారు, ఎన్ని కేసులు నడుస్తున్నాయి? ఆ కేసులు ఎంత పెండింగ్లో ఉన్నాయి? ఆ కేసులకి మీరు చేసినటువంటి న్యాయం ఏంటి? మహిళా పక్షపాతిగా మీరు న్యాయం చేయాలి కదా, చేశారా? చేయలేరు కూడా. ఎందుకంటే రాజకీయాలు చేయడంతో మీకు సమయం అనేది దొరకట్లేదు. మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడంలోనూ మీరు బిజీగా ఉంటే మీరు వర్క్ ఎలా చేస్తారు అని నేను కాదండోయ్, అభిమానిగా నేను కాదు, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా
ఈరోజు నేను అడగబోయే ఒక ప్రశ్న, మొదట్లో ఒక ప్రశ్న అడిగా, కామెంట్ చేయండి. రెండో ప్రశ్న, మీడియాని భయపెట్టే కార్యక్రమం అనేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా పోలీసుల సహాయంతో. ఈ కార్యక్రమంలో మీడియా అన్నది నిజంగా భయపడుతుందా? ఈ ప్రశ్నకు కూడా మొదటి ప్రశ్నతో పాటు సమాధానం అనేది కమెంట్ రూపంలో తెలపడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.